ప్రజాపాలన అంటే ఏంటో తెలుసా? తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ను అధికార కేంద్రంగా మార్చడం. ప్రజాపాలన అంటే అర్థం తెలుసా? సెక్రటరియట్కు రాకపోవడం. ప్రజాపాలన అంటే ఏమనుకున్నారు? ప్రజలకు సంబంధించిన విషయాలపై పోలీసు కార్యాలయాల్లో సమీక్షలు నిర్వహించడం. అవును, ఇదే మా ప్రజాపాలన అంటున్నాడు రేవంత్. మా పాలన ఇలాగే ఉంటుందని అధికార దర్పంతో విర్రవీగుతున్నాడు. మరి ఇదే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినాడు ఏమన్నాడు? మీరే చూడండి. ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూతో నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా, నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచనను, తమ ఆకాంక్షని, తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు. విన్నారుగా రేవంత్ సుద్దులు. ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టాడట. ఇక నుంచి ప్రజలు ఎప్పుడైనా సరే ప్రగతి భవన్ తలుపులు తట్టొచ్చని చెప్పాడు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామని మాటిచ్చాడు. కానీ ఏం చేశాడు? అంతా ఒక్కరోజు మురిపమే, ఆరంభ శూరత్వం మాత్రమే. ప్రజాభవన్లో ప్రజా దర్బార్ కేవలం ఒక్కరోజుకే పరిమితమైంది. మొదటి రోజు 4 దరఖాస్తులు చేతిలోకి తీసుకొని 4 ఫోటోలకు ఫోజులిచ్చి అవతలపడ్డాడు రేవంత్. ఇక తర్వాత మళ్ళీ జనానికి ముఖం చూపించలేదు. జనం ప్రజాభవన్ ముందు పడిగాపులు పడి నానా తిట్లు తిట్టారు ప్రభుత్వాన్ని. ఇదేనా మీ ప్రజా దర్బార్ అంటూ దుమ్మెత్తిపోశారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ ప్రజా దర్బార్ వేదిక గాంధీ భవన్కు మారిపోయింది. ఇక అక్కడ వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. దిక్కుమాలిన ప్రజా దర్బార్పై ఆనాడు జనం నిప్పులు చెరిగారు. చెప్పండి, ప్రతి డిస్ట్రిక్ట్ ఉన్న ఎమ్మెల్యేలు ముందే డిసిషన్ తీసుకున్నాక చేయాలి. ఊళ్ళో ఒక్క రోజు ఆడిచ్చేసి వచ్చే జనాలంటే కూర్చోలేకుంటారు. అందరికి అది చెప్పులు వెనకేస్తారు. ఆడకోసం ఏమని అక్క చెల్లెళ్ళు అన్నాడు. అక్క లేక ఒక్క లేదు. ఇంతమంది చూడండి అసలు ముసలాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చాడు. రేవంత్ రెడ్డి పనులు చేస్తలేడు. ఎవరే పాలన చేస్తలేరు సార్. వేస్ట్, తిరిగి వేస్ట్. వీడికి రావటం కూడా తప్పే. ఎందుకు ప్రజావానికి రావడం తప్పేందమ్మా? మీ అర్జీలు తీసుకొని మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు కదా. ఏం సాల్వ్? బస్ పిరియా గదొకటే కదా ఆయన చేసి చెప్పు. అడిగి పోయినావు 2000 సార్ అంటే 4000 అంటున్నావు. 2000 ఇస్తలేరా? ఇస్తలేరు. దారుణంగా ఉంది. ఎవరిని గెలవనిస్తలేరు. ఆయన పోయి అసెంబ్లీలో కూర్చుంటే ఉన్న ఆఫీసర్లు ఏం పట్టించుకుంటారు. వరకేనండి. ఒక్కట్లేదు. ఫ్రీ బస్సులు ఎందుకండి? ఫ్రీ బస్సులు ఎందుకు? ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వటం, పేదలకు ఏమైనా సహాయం చేయటం, ఇవి చేయొచ్చు కదా. ఇవి ఎందుకు? ఈ ఫ్రీ బస్సులు ఎందుకు? మాకు అవసరమా? ఇప్పుడు ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత రోజు తిరగలేం కదా. అవసరం ఉంటేనే పోతాం. ఎవరు కానీ 4 సార్లు వచ్చినాం ఇప్పటికండి. 4 సార్లు ఎన్నిసార్లు కలిసి సీఎం ని? ఎవరి మాకు ఎప్పుడు కలవాలి? ఎవ్వరు కలవాలి. 11 సార్లు ఇచ్చిన. 11 సార్లకి ఎవరికి ఎప్పుడన్నా కలిసినావా రేవంత్ రెడ్డి సార్? నేను అడుగుతున్నా. ఒక్కనాడు కూడా నాకు కనిపించలేదు. ఇవన్నీ బద్దలు వాళ్ళ కొడితే నేను అందరు అందుబాటులో ఉంటాను. ఒక్కనాడు కూడా కలిసినావా? నేను 6 నెలల సంధి తిరుగుతున్నా. ఎప్పుడన్నా కలిసినావా ఒక్కడికన్నా? అక్కడ సెక్యూరిటీ ఆఫీస్కి పోతే వాళ్ళు నేను గర్వం చేయమంటారు. ఇక్కడ వస్తే ఇల్లుగా కలవవు. సెక్రటరీకి పోవాలంటే రేవంత్ రెడ్డికి భయం అవుతోందా? మరెందుకు రివ్యూలని జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి నడిపిస్తున్నాడు? లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎందుకు సమీక్షలు నిర్వహిస్తున్నాడు? అది కమాండ్ కంట్రోల్ సెంటరా లేక రేవంత్ క్యాంప్ ఆఫీసా? కేసీఆర్ దేశంలోని ది బెస్ట్ సెక్రటరీ కడితే ఇరుకు గదిలో మీటింగులు ఎందుకు? ప్రజలకు సమాధానం చెప్పే ముఖం లేకనే పోలీసు కమాండ్ సెంటర్లో నక్కుతున్నారా? ప్రజా దర్బారు ప్రగల్భాలు, ప్రజా వేదికల డ్రామాలు బెడిసి కొట్టాయా మిస్టర్ రేవంత్?
సీఎంని కలవాలంటే ప్రజలు ఎక్కడికి పోవాలి? ప్రజాభవన్కా, గాంధీ భవన్కా, లేక రేవంత్ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కా? ఎక్కడికి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకోవాలి? సీఎం అసలు సెక్రటరీకే పోనప్పుడు వాస్తు మార్పులు ఎందుకు చేశారు? కోట్లాది రూపాయల ప్రజాధనం ఎందుకు వృధా చేసినట్టు? ఆఖరికి మహనీయులకు నివాళులు కూడా తన జూబ్లీ హిల్స్ ప్యాలెస్లోనే అర్పిస్తాడా? ప్రజాపాలనలో కంచెలు బద్దలు కొట్టినమన్న రేవంత్ తన ప్యాలెస్ చుట్టూ కంచెలు ఎందుకు పెట్టుకున్నాడు? నాడు సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్లో కేసీఆర్ సమీక్షలపై అడ్డగోలు విమర్శలు చేశావు కదా, మరి ఇప్పుడు నీ ప్యాలెస్ పాలనపై ఏం సమాధానం చెబుతావు రేవంత్? గాంధీ భవన్ ముట్టడితోనైనా మీకు సోయి రావట్లేదా? ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజాపాలన? ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని చెప్పి ఇలా తప్పించుకు తిరుగుతారా? పాలన ఎక్కడి నుంచి నడుస్తుందో తెలియక ప్రజలు పరేషాన్ కావాలా? ప్రజాపాలన దరఖాస్తులను రోడ్డు మీద పారబోసినప్పుడే మీ చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమైపోయింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక అరాచక పాలన సాగిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి కంచెలు, ఆంక్షలు, అరెస్టులతో ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారు. నిన్నటి వరకు జరిగిన గ్రామ సభల్లో ఎంత రచ్చ జరిగిందో కళ్ళారా చూశాం. అర్హులందరినీ నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై జనం ఊరూరా తిరగబడ్డారు. తమకు జరిగిన అన్యాయాన్ని గల్లా పట్టి నిలదీశారు. ఇదేం దుర్మార్గమని గ్రామాన నిప్పులు చెరిగారు. ఏడాదిలోని తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న గనులు ఈ కాంగ్రెస్ పాలకులు. అందరికీ అన్నీ అని చెప్పి ఇప్పుడు కొందరికి కొన్నే అంటున్నారు. గణతంత్ర దినోత్సవం సాక్షిగా రేపు మరో బడా మోసానికి తెర తీయబోతున్నారు. సిగ్గుచేటు ఇది.